హాయ్ అండి మీ అందరికీ. ఇప్పుడు టైం చేసి ఇంక రాత్రిపూట 7:30 మధ్యలో అవుతుందండి. ఇంకా నేను రాజకుమారి అలానే ఒక పిల్లలందరం కలిసి అయితే రాజకుమారిని ఒకటి అడిగామాట. రాజే చాలా నాలు అవుతుంది మన చెవిలో పంట పండించుకొని మెనువులు అవి మనం ఏమంటారు రాజీ, రోకలా ఏంటిది రోల్లో అవన్నీ చేసుకొని పెట్టుకున్నాము. ఇంతవరకు నువ్వు గారెలు ఎప్పుడో నెల క్రితం చేసి పెట్టావు, రెండు మూడు నెలలు అవుతుంది. ఈరోజు పల్లెటూరు స్టైల్లో కచ్చా పచ్చగా నూరి గారెలు చేయరాజు అని చెప్పేసి రాజకుమారిని అడగగా మేము పిల్లలందరం కలిసి అడిగితే సరే బావ అదంతలో పని అని చెప్పేసి రాజకుమారి అన్ని బయట పెట్టేసుకొని రెడీ చేస్తుందండి. ఇంకా నేనైతే రాజకుమారి మరి సెట్టింగ్స్కి మరి చక్కగా కనపడాలి కదా, అలానే కామెంట్ సెక్షన్లో అందరూ ఏమని అంటున్నారంటే రాజకుమారి చాలా చక్కగా ఈ మధ్య వీడియోస్కి బాగా అప్డేట్ అయింది, చాలా చక్కగా కనపడుతుంది, చాలా శుభ్రం కూడా కరీస్ చేస్తుంది అని చెప్పేసి రాజు క్రెడిట్ పొందింది. అలానే మరి అంత క్రెడిట్ పొందినప్పుడు రాజకుమారి అంత చక్కగా చేస్తున్నప్పుడు మరి ఇంకా అప్డేట్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా అప్డేట్ విధంగా చేశానమాట. కర్రీస్ అంటే అంటే చూపిస్తుంది చిన్న రెసిపీ అయినా అందరికి తెలిసిన రెసిపీ అయినా కానీ చాలా చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. ఎలాగో చెబుతాను చూడండి మరి, సరేనా? ఇంక రాజకుమారి చూడడానికి డార్క్గా ఉంది కదా, ఒక గ్లో వచ్చేసి చూడండి మరి ఇప్పుడు. ఓకేనండి. ఇంకా రాజకుమారి గ్లో రావడానికి లైటింగ్ అది వేసేసాను, ఓకేనా? తర్వాత ఇంకా గ్లో రావడానికి ఎందుకోండి రాజకుమారి మెరిసిపోతుంది కదా. ఓకేనండి, అంతా ఇంకా కెమెరా సెటప్ అయితే చేసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు చూడడానికి చాలా చక్కగా ఉంది. సరేనండి, మొదలు పెడతాం. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఓకేనండి, ఇంకా లైటింగ్ అంతా అయిపోయింది. చాలా క్లియర్గా క్లారిటీగా చాలా బాగా కనపడుతుంది కదా. అసలు మ్యాటర్ ఏం జరిగిందంటే ఇంకా నేను 6 గంటలకల్లా పని ముగించుకొని, అంటే సిమెంట్ పనికి పోతున్నాను కదా సితార్ పనికి, ఆ సితార్ పని ముగించుకొని నేను వచ్చేసాను. రాగానే రాజకుమార్ ఏమో మిరువు నానబెట్టుకొని రోడ్లు నూరుకుంటా ఉంటుంది అయితే అని చెప్పేసి రాజకుమార్ ఆ పని చేసుకుంటే సరే అది నువ్వు నూరుకుంటా ఉండు, నేనేమో ఇంక పిల్లల ముగ్గురు స్నానాలు చేసి రెడీ చేసేస్తాను అని చెప్పేసి ఇంక పిల్లలకి చక్కగా రెడీ చేసేసి ఇంకేలాగా వంటగాడే కూర్చున్నామండి. ఇంకా రాజకుమార్ మొదలు పెట్టింది చూసేద్దాం. మరి పల్లెటూరు స్టైల్లో రాజకుమార్ అయితే గారెలు చేయబోతుంది. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ చెబుతావా? ఆయిల్ అయితే బాగా వేయండి. ఇంకా గారెలకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం వచ్చేసి మినపప్పు అయితే నానబెట్టేసి రోట్లోనే నూరేసాను. పుదీనా, అల్లం, పచ్చిమిర్చి అయితే కచ్చబచ్చగా అయితే నూరేసాను. అదేవిధంగా ఉల్లిపాయ అయితే తురుము పట్టేసాను, కరివేపాకు, సోడా ఉప్పు, సాల్ట్ మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి మొత్తం ఒకసారి వేసుకొని కలుపుకున్నాం. సాల్ట్ కూడా వేసుకున్నాం. అదేవిధంగా కొంచెం సోడా ఉప్పు, మనం మిక్సీలో పట్టేసుకుంటే ఏంటంటే జోరుగా అయిద్దేమో అని చెప్పేసి చిన్న టెన్షన్ ఉండేది. ఈ లైట్ గా చూసి మాట్లాడేదన్నా ఇంకా మనం నూరేసుకున్నాం కదా, అంత టెన్షన్ పడే అవకాశం ఏం లేకుండా కచ్చా మొత్తం నూరేసుకున్నా. మా పిల్లలు అయితే చాలా వెయిటింగ్ గారెల కోసం. కవర్ అయితే తీసేసుకొని ఇట్లా మనం అయితే రోట్లో నూరేసుకున్న గారెల పిండి తీసుకొని ఇట్లా చేసుకోవాలి. ఏం రాజే బాగా కచ్చబచ్చ చేసావు. రోట్లో నూరుదాం కదా, రోట్లో నూరేది ఏదైనా టేస్ట్ ఉంటుంది కానీ మరి కచ్చబచ్చ చేసావే. ఆయన కరకరలు బాగుంటుంది బాగుమైన పప్పు తగులుతా. ఓకే, కానీ గారెలు చేయడం కూడా బాగా నేర్చేసుకున్నానులేండి. ఎందుకంటే మొన్నటిదాకా మాకు షాప్ ఉంది కదా, షేప్ బాగా వచ్చింది. కానీ ఓకే గోడి ఓకేనండి. మరి గారెలు రాజకుమారి ఉండరాజు చూపిడే క్లిప్పు కొంచెం చల్లారనే రాజుందునే. రాజీ రెడీనా? ఫస్ట్ వేసింది అయితే రెడీ అయింది. ఎట్టుంది? సూపర్ ఉంది రాజీ, బాగా క్రిస్పీగా ఉండేది నోట్ వేసుకోగానే. చూస్తున్నా కానీ చూస్తుంటే కూడా చాలా బాగుంది కలర్ఫుల్ గా. ఓపు కాదు ఆయిల్ వడవద్దా? సరే బాగా. ఇందాకలా గారె షేప్ కూడా సరిగా రాలేదు. ఇప్పుడు రౌండ్గా కొంచెం మెత్తగా. గారెననేది గారె అంటారా? ఏదో మన భాషలో గారె. చిల్లు పెట్టవేంది? చిల్లు పెట్టి సారీ తొందర చేయి, ఆకలి అవుతుంది. సరే బాబా.
ఉమ్.